ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి రైతు గోస తీర్చే నాథుడే కనిపించడం లేదు. మాయదారి మొంతా తుఫాను నిండా ముంచిందని రైతులు వాపోతున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి తడిసి ముద్దవటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంట దిగుబడి రాక చేసిన అప్పులు తీర్చే దారి లేక దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వేలాది ఎకరాల పత్తి పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కాశీరాజగూడ సమీపంలో ఉన్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. ఆ పొలాలలో ఉన్నాము. అసలు పత్తికి సంబంధించినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందో అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, నీ పేరేంది? ఎన్ని ఎకరాలు వేసినావు? రైతు నా పేరు అప్పాచారి. 4 ఎకరాలు పత్తి వేసిన. ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన. తీరా మంచిగా పత్తి సాగు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. దాంతో పత్తితోని విపరీతమైన కోతులకు ఈ కొంగలకి అన్ని తట్టుకొని నిలబడి కాసిన తర్వాత మాయదారి తుఫాను వచ్చి మమ్మల్ని నిలువున ముంచింది. చేసేది ఏమి లేక దీనంగా ఉన్నాం మేము. మా పరిస్థితి ఎటు అర్థం కాకుండా ఉంది. అగగజమ గోచరంగా ఉంది మా పరిస్థితి. 4 ఎకరాలు పత్తి వేసిన, 4 ఎకరాలు అంతే పాడైపోయింది. 3 ఎకరాలు వరి పొలం వేసిన, అంతా ఈని కింద పడి సాప చుట్టేసి పాడైపోయిందండి. పడిపోయేది ఏమి, దాంట్లో ఏమి రాదు, దీంట్లో ఏమి రాదు. దగ్గర పత్తికి కలిపి పొలానికి కలిపి దగ్గర 3 లక్షలు పెట్టుబడి పెట్టినా 3 రూపాయలు గట్రా అన్నట్టుంది నా పరిస్థితి. నా బాధ అట్లుంది. ఏం చేయ ఈ పరిస్థితి అర్థం చేసుకుని గవర్నమెంట్ వారు కొద్దిగా ఏమైనా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం, మనం చేసుకుంటాం, మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను ఈ పత్తి ఒకసారి తీసినావానే, ఇప్పుడు తీస్తే పనికి వస్తుందా? పనికి రాదండి. చేయలేదు నేను అసలు. చేద్దాం అనుకున్నా వాన వచ్చింది. యూరియాతో చాలా ఇబ్బంది పడ్డాం. యూరియా కోసం పోతే కోతులు పడుతున్నాయి. కోతుల కోసం పోతే యూరియా దొరకటాలేదు. అసలు ఎటు చూసినా కానీ ఇబ్బంది ఉంది. కోతలతో పెద్ద సమస్య, దాంతో తోడు ఇది పెద్దది. ఇది ఇంకా ఇప్పుడు మీ మంత్రి గారికి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల దృష్టికి కానీ తీసుకుపోయారా? మరి ఈ పరిస్థితి ఇట్లా లేదు సార్, బాగలేదు, ఆదుకోమని చెప్తున్నారా? ఏం వేడుకుంటే ప్రభుత్వాన్ని? ప్రభుత్వాన్ని ఇంత పెట్టుబడి పెట్టాం కదండి. నేను చిన్న రైతుని. 7 ఎకరాలు సాగు చేశాను నేను. 4 ఎకరాల పత్తి, 3 ఎకరాల పొలం సాగు చేసిన. ఈ రెండింటికి కలిపి కూడా 3 లక్షలు 3,50,000 దాకా పెట్టుబడి అయింది. రెండింటికి కలిపి పత్తికి పొలానికి. దాంట్లో ఒక 2 లక్షలన్నా సహాయం చేస్తే కాసేపు నేను బాగుంటుందని ఏడుకుంటాను నేను. మిగతా మీ ఊర్లో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? మా ఊళ్ళో నా తోటి రైతుల పరిస్థితి, మా ఊరు రైతుల పరిస్థితులు, మా చుట్టుపక్కల రైతుల పరిస్థితులు కూడా ఇదే, సేమ్ ఇదే, ఏమి తేడా లేదు. నాది అట్లా ఉందో ప్రతి వాడిగా అంతే ఉంది, ప్రతి ఒక్క రైతు అంతే ఉంది. వరి పొలం అంతే ఉంది. వరి పొలం కింద పడది, పత్తి నానిపోయింది. మిరపతోటలు వేసిన వాళ్ళు మొత్తం కింద అవి కాడ కింద పడిపోయినాయి. అల్లగాడ ఏం లేదు. రైతుకి ఏడుపే అంటావు? ఏడు తప్ప రెండోది లేదు. రైతు దీన స్థితి మనం వినొచ్చు. ఏడు సాగు చేసిన పాపానికి 3 లక్షల చిల్లర అప్పుకు పాలైపోయానని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 3 ఎకరాల వరి పంట కూడా చేతికి రాదంటున్నాడు. ఇప్పుడు దాదాపు 4 ఎకరాల పత్తి మనం చూడొచ్చు. మొత్తం తెల్లటి బంగారం పరుచుకున్నటువంటి పత్తి, చేతికి వచ్చినటువంటి పత్తి రేపో మాపో తీద్దాం అనుకుంటున్న తరుణంలో కూలీలను కూడా మాట్లాడుకొని సిద్ధమవుతున్నటువంటి రైతుకు ఈ అకాల వర్షం మోంతా తుఫాను దెబ్బ కొట్టింది. మొత్తం నల్లగా అయిపోయి పత్తి నల్లబారిపోయింది. చెట్లన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఈ పత్తి తీసినా కానీ మార్కెట్లో కొంటారనేటువంటి నమ్మకం లేదు. కూళ్ళు దండగా అనేటువంటిది రైతు చెప్తున్నాడు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలి, తమలాంటి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాడు. తనొక్కడే కాదు, ఈ కాశీరాజగూడెం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, చుట్టుపక్కల తనకు తెలిసినటువంటి రైతులందరి పరిస్థితి దీనంగానే ఉంది. ఎక్కడ కూడా ఒక మంచిగా పరిస్థితి లేదు. అన్ని పంటలు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక పక్కన వరి పోయింది, ఈ పక్కన పత్తి పోయింది. ఇప్పుడు వస్తుంది అనుకున్నటువంటి మిరప కూడా అంత ఆశాజనకంగా లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలి, ఎంతో కొంత సాయం చేసి అప్పుల పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే పత్తి రైతు యొక్క పరిస్థితి దీనంగా ఉంది. అమ్మలేని పరిస్థితి ఉంది, తీయలేని పరిస్థితి. ఒకవేళ కష్టపడి అప్పుల పాలై తీసినప్పటికి కూడా మార్కెట్లో సరైన ధర రాక దళారులకు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాదాపు 4,000, 3,500, 4,000 మధ్యలోనే ఈ పత్తి అంతా అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి మిగతా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చెప్తాంది.